జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడిలో ప్రచారం మరింత వేగమందుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన తీవ్ర విమర్శలు చేశారు. యూసిఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి ప్రాంతంలో ఆయన పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. ఇంటింటికి వెళ్లి భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పలేకపోతున్నారు. ప్రజలకు తప్పుడు హామీలిస్తూ ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. భాజపా, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి రహస్య అవగాహన లేదని స్పష్టం చేశారు. మా పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. కానీ కాంగ్రెస్ కి మాత్రం బీఆర్ఎస్ తో పాత సంబంధం ఉంది. కేసీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మోసపూరిత రాజకీయాలకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వరని వ్యాఖ్యానించారు.